హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ప్రిటెండింగ్ టు బీ an ఎన్పిసి అనే గేమ్ ఆడుతున్నాను. సో ఈ గేమ్ బేసిక్ రూల్స్ ఏంటంటే ఎన్పిసిస్ బోర్డు మీద ఉంటారు గైస్. దాంట్లోనే మన ప్లేయర్స్ కూడా కలిసిపోయి ఉంటారు, అంటే మిక్స్ అయిపోయి ఉంటారు. అండ్ ఒక పోలీస్ అంటాడు, షెరీఫ్ అని, వాడే పోలీసు. వాడు ఆ ప్లేయర్స్ని కనిపెట్టాలి, అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళని కనిపెట్టాలి. సో ఇంక లెట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడైతే ఒక మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో షెరీఫ్స్ విన్ అయిపోయారట. ఎందుకంటే ఇది చిన్న మ్యాప్ గైస్, చాలా చిన్న మ్యాప్ కాబట్టి ఇది విన్ అయిపోతారు షెరీఫ్స్. పెద్ద మ్యాప్స్ ఉంటాయి గైస్, అసలు బుర్ర పడైపోద్ది. దాంట్లో షెరీఫ్ వచ్చినాడు, జుట్టు పీగేసుకుంటాడు. నిజంగా ఒకవేళ కనిపెట్టాలి అని అంటే షెరీఫ్స్ గెలిచారంట. ఒకరు కూడా అవుట్ అవ్వలేదు. షెరీఫ్స్ అయితే ఇద్దరు ఉంటారు, ప్లేయర్స్ అయితే 5 మెంబర్స్ అనుకుంటా ఉండేది. లాబీ మొత్తం వెళ్ళిపోద్ది దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఏ మ్యాప్ బాగుంది? హాస్పిటల్ అట, ఆఫీస్ అట, షాపింగ్ మాల్ అంట. షాపింగ్ మాల్ చూద్దాం ఒకసారి. అంటే ఎప్పుడు నేను ఆడలేదు గేమ్, ఫస్ట్ టైం తెలుసు. ఇది కూడా నాకు ఫస్ట్ టైము. ఫస్ట్ గేమే గెలిస్తే బొర్రపాటు ఉంటుంది. ఫస్ట్ టైం ఇది కాదు ముందు ఆడే గైస్, కాకపోతే అప్పుడు ల్యాగ్లో ఉండేది, ఆడడానికి అవ్వలే సరిగ్గా. ఓకే, గేమ్ స్టార్ట్ అయిపోయిందా? గేమ్ స్టార్ట్ అయిపోయిందా? క్రిమినల్ అంట మనం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలియకూడదు. అడిగి ఎన్పిసి ఎలా ఉంటారు, స్ట్రైట్ లైన్స్లో వెళ్తాడు కాబట్టి మనం కూడా స్ట్రైట్ లైన్స్లో వెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్పిసి కాదు, ప్లేయర్ ఎక్కడ ఉన్నాడు మనకి తెలుస్తుంది కదా, ప్లేయర్ ఎక్కడున్నాడో. అడుగుండి ఇక్కడ ఉన్నాడు. స్లోగా నడాలి మనం. అండ్ మీకు కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, నాకైతే ఏం ల్యాగ్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ ఎడిటింగ్ ఇష్యూ. నేను అది చెక్ చేసా, కానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. సో టాస్క్ చూపిస్తుంది కదా, ఒక యారో, ఒక బుల్సై లాగా, బుల్సై అనుకుంటు కదా, దాంట్లో చూపిస్తుంది కదా. ఇక్కడే మనం ఎవరు రావట్లేదు కదా, ఎవరైతే రావట్లేదు ఆడు ప్లేయర్ ఆడు కమ్ తీసి ఇంకా రావట్లేదు. త్వరగా మనం పని ముగించుకోవాలి మనం. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆడు వచ్చేలోపు మనం త్వరగా వెళ్ళిపోవాలి. చూసాడు మనం కనిపెట్టక ముందే మనం ఎలాగోలా వెళ్ళిపోవాలి. షపా, షూట్ చేయొద్దు. బతికిపోయాను గైస్. లేకపోతే చాలా కష్టం నిజంగా. షెరీఫ్కి చాలా కష్టం, ఎందుకంటే అవి వస్తాయి, ఆ వచ్చేలోపు, అంటే ఆ ఎమర్జెన్సీ వస్తాయి, ఆ వచ్చేలోపు వాడు వెళ్ళాలంట. చాలా ఇది కష్టం ఉంటుంది. అప్పుడు క్వెస్ట్ ఎక్కడుందో అక్కడే వెళ్తున్నాడు. ఇంకేం చేస్తాం. ఓకే, ఇద్దరు ఇక్కడ ఉన్నారా భయ్యా? వీడికి మనమే డౌట్ వచ్చింది, నాకు తెలిసిపోయింది. నాకు సావే నిజంగానే గైస్. ఈ గేమ్ అంత కష్టమేం లేదు, క్రిమినల్గా ఆడుతుంటే కష్టమే లేదు, ఎందుకంటే మనం దాక్కోవడం లాగే కదా. క్రిమినల్స్ విన్ అయిపోయారు ఫస్ట్ గేమ్ అని నేను అన్ను. పర్లేదు, విన్ అయ్యారు, ఫస్ట్ విన్. సో ఇంకా నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్రో ఇప్పుడు ఏ మ్యాప్ సెలెక్ట్ చేయాలి బ్రో? అన్ని మ్యాప్స్ బాగానే ఉంటున్నాయి. రూబీ రిచెస్ అట, వెస్ట్రన్ టౌన్ అట, పైలట్ కేవ్ అట. కేవ్ కాదు, అది కోవ్. సో దానికైతే ఓటేసాను లాస్ట్ ఉన్న దానికి. అండ్ ఇక్కడైతే ట్రేడ్ పిజ్జా టవరా, ప్లాజా టవర్, సారీ పిజ్జాలా కనబడింది. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బ్రో షెరీఫా బ్రో, కొంపతీసి లాంగ్ ఉంటుంది కదా, అది కాదు కదా ప్లీజ్. ఒకటి హోటల్లా ఉంటుంది, హోటల్లా కాదు, హోటల్ అది మా బతికించారు. ఇది చాలా ఈజీ భయ్య, ఎందుకంటే ఈజీ దొరికేస్తారు. చెప్పాలంటే నాకు షెరీఫ్ ఆడేటప్పుడు కొంచెం ల్యాగ్ అవుతుంది, ఎందుకు తెలియట్లేదు. ఒకవేళ గన్న వాళ్ళు అంటారా, నాకు అనిపించట్లేదు. నాకు తెలిసి అది వేయదు నిజంగానే. ఓకే, చూడాలి జాగ్రత్తగా. మనం జూమ్ అవుట్ చేసామనుకోండి, దూరంగా జరుగుతుంది. బ్రో అక్కడ ఎవడో జంప్ చేశాడు బ్రో. దొరికాడు ఎయ్, అది పప్పిటాస్ ఎయ్. ఎందుకంటే తమ్ముడు జంప్ చేసావు బ్రో? దీంట్లో అయితే బ్రో మైనస్ పాయింట్.
ఎవరు చంపేసినట్టు కనబడినా చంపేసినా పర్లేదు, ఎందుకంటే ఆడే క్రిమినల్ కాబట్టి. సో ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం. ఇంకెవరెవరు ఉన్నారు? ఒరే ఇన్నోసెంట్ని షూట్ చేయకండి రా. అమ్మో బ్రో చాలా ల్యాగ్ అవుతుంది నిజంగా. ఈ ల్యాగ్లో ఆడాలంటే చాలా కష్టం బ్రో. నేను ఒక ప్లేయర్ని షార్ట్ చేసాడేమో అనుకున్నాను బ్రో నేను నిజంగా. ఇంకెవడో షార్ట్ చేసాడులేండి. ఎక్కడ కనబడట్లేదే. వెయిట్, అక్కడ ఏదో వచ్చింది. అదిగో అదిగో బ్రో. బ్రో నాకు ఏం చేయడానికి రావట్లేదు బ్రో. అదిగో బ్రో, అడిగో బ్రో, ఆడే బ్రో గ్రే కలర్లో పరిగెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఉన్నాడు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయిందంట, సరిపోయింది బ్రో. వాడు దాక్కుంటున్నాడు బ్రో. ఎటు వెళ్తే అటు నుంచి వెళ్ళిపోతున్నాడు బ్రో. ఇప్పుడు గెలిచేయచ్చు బ్రో. ఇంకా చంపట్లేదు ఎవరు బ్రో. ఇక్కడ ఉన్నాడు బ్రో. షూట్ చేయండి, ఇంకొస్తలేదు నాకు. ఇన్నోసెంట్ ఏంట్రా బ్రో. అక్కడే కట్టనే షూట్ చేశాను నేను అనుకుంటా బ్రో. ఇన్నోసెంట్ కాదు బ్రోడు బ్రో. అన్నిసార్లు లెఫ్ట్ రైట్ తిరిగి ఎవరికైనా డౌట్ రాకుండా ఉంటుందా బ్రో? నిజంగా తిరిగి అడుగుతున్నా. అబ్బా ఈ రౌండ్ ఇంక పోయినట్టు. ఆల్రెడీ సగం టాస్క్స్ ఫినిష్ అయిపోయాయి. ఇంకెక్కడైనా ఉన్నారంటే బ్రో. చచ్చిపోయాడు. ఇంకో పోలీస్ ఉన్నాడు కదా, చచ్చిపోయాడు. ముగ్గురిని అప్పుడే షాట్ చేస్తాడా, షూట్ చేస్తాడా బ్రో? లోపల ఎవడైనా ఉన్నాడా బ్రో? ఇద్దరు కన్ఫర్మ్గా ఎవరొకరు అవుతారు బ్రో. ఎవరై ఉంటారు? ఇట్ ఈస్ ద టైమ్ టు డెసిషన్ ఏదోటి. ఇప్పుడు మనం ఈయన నమ్మదా అవతల ఉన్నా, ఎందుకంటే ఆడుకోవడం కదలట్లే బ్రో. వెనకాల ఉన్నాడే బ్రో. బ్రో వెనకాల ఉన్నాడే భయ్యా. వెనకాల ఉన్నాడే భయ్యా. ఆడి మరి ఇంక ముందర ఉన్నాడు ఎందుకు కదలేదు నాకు తెలియక అడుగుతున్నా. ముందర ఉన్నాడు కదలకూడదు కదా. ముందర ఉన్నాడు ఎందుకు కదలేడు? ఇవన్నీ రీజన్. పరిగెడతాడు మాట్లాడు ఏమిటి. నేను లెవెల్ 3 ఒక్కసారి వెళ్తే లెవెల్ 3 అయిపోతారు అప్పుడే. ఏమోనండి. సో నాకు ఒకసారి షరీఫ్ వచ్చింది, ఒకసారి క్రిమినల్స్ వచ్చింది. ఇప్పుడు ఏమే బాగుంటుంది, ఆఫీస్ బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చూడాలి. దీంట్లో కనుక గెలిస్తే వీడియో ఇంకేం అవ్వదు, అసలు అవ్వదు. నిజం చెప్పాలంటే వీడియోని ఒక 10-15 మినిట్స్ ఉండాలనుకుంటున్నావా, ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు. సో ఎక్కువసేపు వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని నా థాట్. అండ్ ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అయిపోయినట్టే. నాకు తెలుసా ఈ హౌసెస్ ఏమో భయ్యా స్పెషల్ రౌండా? స్పెషల్ రౌండ్స్ కూడా ఉంటాయి, నాకు తెలీదు. ఓకే, మిడ్ నైట్ అంటే రాత్రిపూట, అదే నైట్ టైం అట. మిడ్ నైట్ అది కూడా. బతికించారు క్రిమినల్స్గా. ఒకవేళ షరీఫ్ అయ్యి ఉంటే నేను చచ్చిపోతాను, ఎందుకంటే నేను నార్మల్గానే గేమ్ సరిగ్గా రాదు. కానీ అది కూడా డార్క్నెస్ ఆడాలంటే చాలా కష్టపడను. మ్యాప్ ఇది బాగున్నట్టుంది. ఇక్కడే ఉన్నాడు చూసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే చంపేస్తాడు బ్రో. టాస్క్ ఇక్కడ ఉంది బ్రో, తర్వాత చేసేయాలి. ఎవరు రావట్లేదు కదా, చంపేశాడు. వేసాడు ఎవడిని అప్పుడే, ఎవడో కానీ. GXDY ఒకటి ఇన్సల్ వస్తుంది బ్రో వాడికి. షరీఫ్ ఇందాక ఆడుకు కాదా వచ్చింది కుదరదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే మ్యాచ్ జరుగుతున్నట్టు చూసాం కదా, ఆడికి మళ్ళీ వచ్చింది. ఓకే బ్రో, బ్రేక్ చేస్తాం. బ్రో డెడ్ అండా బ్రో. చచ్చిపోయాం బ్రో. మనకు సావే, నాకు అర్థమైపోయింది. చంపేశాడు. లేడు, ఇంకా సావలేదు. సో ఎలాగోలాగా కంప్లీట్ చేసేయాలి. టాస్క్ ఒకటే కంప్లీట్ అయిందా? రియలీ కిడింగ్? లేదు, నాకు అర్థమైంది. ఎవరు ఫాలో చేయట్లేదు కదా మనల్ని బ్రో. టాస్క్ ఈ రూట్లోనేనా బ్రో? నేను చూడండి టాస్క్స్ చేయకుండా మనీ కలెక్ట్ చేసుకుంటున్నా. కానీ ఈ మనీ వల్ల యూజ్ ఏంటి భయ్య? నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా వాడలేదు ఈ మనీని. $18 అది ఎంతో కొంతనండి. పౌచ్లో పెట్టాడు, సింబల్ కనబట్టలేదు.
ఓకే, ఇక్కడ ఉంది మరి మన క్వెస్ట్, రెండో క్వెస్ట్, ఐ మీన్ టాస్క్. సో ఎవరు రావట్లేదని అనుకుంటున్నాను. బ్రో వాడిక్కడే ఉన్నాడు బ్రో. లేదు లేదు బ్రో, నిజంగానే ఎక్కడ ఉన్నాడు బ్రో, నేను చూసుకోలేదు. అబ్బా నాకు అర్థమైపోయింది భయ్యా, నేను అవుట్ వేసాడురా. ఫస్ట్ టైం దొరికా బ్రో. నేను లాస్ట్ క్రిమినల్, నిజంగా నేను లాస్టా? అయినా నేను అలా క్రాస్గా తిరగకుండా ఉండాల్సింది భయ్యా. ఓకే, స్ట్రైట్ వెళ్ళంటే కనిపెట్టలేకపోదును. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. ఎస్ బ్రో, మళ్ళీ మనకు క్రిమినల్ అయితే వస్తుందన్నమాట. సో క్రిమినల్ రావడం వల్ల మనకు సేఫ్. షెరీఫ్ వచ్చిందంటే మనం దేనికి మనకి రాకుండా పోతాం, ఎందుకంటే షెరీఫ్ చాలా కష్టం కదా. సో ఇక్కడ టాస్క్స్ ఏమున్నాయి చూడాలి. ఫస్ట్ నా ఎదురుగానే ఒక టాస్క్ ఉంది, కాకపోతే ఎస్కేప్ అవడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడ ఉన్నారు ఒక షెరీఫ్లు. సో ఇప్పుడు బ్రేక్ వాటర్ పైప్స్ అన్నాడు కదా, వాటర్ పైప్స్ అయితే ఎక్కడ ఉంటాయి? బయట నుంచి ఉందేమో చూద్దాం. బయట నుంచి ఉండడం కాదు, ఉన్నాయి బయట నుంచా? బయట నుంచి చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం వాయిస్, ఎందుకంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది బ్రో. అప్పుడే ఒకటి వేసాడు బ్రో. అఫ్కోర్స్ ఆడు నార్మల్గా కదిలేడు కాబట్టి వేసాడు, లేకపోతే డౌట్ రాదు భయ్య ఎవరికి. వాడు నార్మల్గా నడిస్తే పెద్దగా ఎవరికి డౌట్ రాదు. సో ఎక్కడో ఇక్కడ నుంచి చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. పైప్ లైన్స్ అయితే బయట నుంచి లేవు, లోపల నుంచి ఉన్నాయి. ట్రై చేద్దాం. అది దొరకపోతే చాలు. 60 ఆ టైంలో టాస్క్ కంప్లీట్ చేయాలా? ఓకే నైస్ బ్రో. అయితే ఒక టైం ఇస్తా, టైంలోపు చేయాలా? నాకు తెలియక అడుగుతున్నా. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? కీ కార్డ్ ఎక్కడుంది? ఓకే మళ్ళీ వచ్చి చూపించింది. ఫస్ట్ మనం ఎవరు తెలియకుండా ఉండాలి, ఎందుకంటే అలాగే మెసేజ్ వచ్చింది కదా వాళ్ళకి, వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి కన్ఫామ్గా. కీ కార్డ్ అటు సైడ్ ఉందంట. వాడు ఇక్కడే ఉన్నాడు ఎవరు చూసుకోలేదు నేను. అబ్బా మళ్ళీ ఫాలో చేస్తున్నాడు రెడ్ పంపించి. లేదు బ్రాడ్లు పొరపాటుకు కూడా టచ్ చేయకూడదు బ్రో, ఎందుకంటే దానివల్ల ప్లేయర్ క్లైమ్ చేస్తాడు. క్లైమ్ చేయడం వల్ల ఈజీ దొరికేస్తాడు, చూసుకోవాలి. మరి స్టీల్ కీ కార్డ్ అన్నాడు, కీ కార్డ్ స్టీల్ చేయాలంట, ఐ మీన్ దొంగలించాలంట. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ షరీఫ్ ఇక్కడే ఉన్నట్టున్నాడు బ్రో. ఇప్పుడు నా వెనకాల ఉన్నాడు బ్రో, నేను చూసుకోవాలి. నిజంగా వెనకాలే ఉన్నాడు వాడు. 20 సెకండ్సా? 20 సెకండ్స్ చాలా కష్టం బ్రో. బ్రో ఇంకా అయినట్టే, నేను అవుట్ అయిపోయినాక తెలిసిపోయింది. నాకు తెలిసిన వదిలేస్తాడు అనుకుంటున్నాను. చూసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. వాడు ఇక్కడ బ్రో, నేను విజిబులా బ్రో? వాడు ఇటువైపు చూడట్లేదు. ఎవరు విజిబుల్ టు హైడ్ అన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవడం కూడా అవ్వదా? అంటే ఇప్పుడు కనబడతాను గ్లో అవుతూ, మైన్క్రాఫ్ట్లో గ్లో ఆప్షన్ ఉన్నట్టు. సో టాస్క్స్ చేసేయాలి బ్రో అయితే త్వరగా. బ్రో నా మీద ఏదో వచ్చింది కదా, బ్లాక్ కలర్లో ఏదో వచ్చింది పాయింట్ లాగా, అదేనేమో వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసి. ఓకే ఒక్క ఎంపీసీలో కలిసిపోయాను నేను. ఇప్పుడు త్వరగా చేసేయాలి బ్రో, కనిపెట్టేస్తాడు లేకపోతే. ఇప్పుడు చూడట్లేదు కదా, ఇప్పుడు ఇటువైపు వచ్చాడు బ్రో. చంపేశాడు, నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. చంపేశాడు. షెరీఫ్స్ విన్నట బ్రో. ఇంకోసారా బ్రో? 2 సార్లు గెలుస్తారు బ్రో మీరు, నన్ను ఒక్కసారి కూడా గెలను బ్రా. అంటే 2 సార్లు గెలిచావు, 2 సార్లు కూడా కాదు, ఒక్కసారి గెలిచావు అంతే భయ్యా. నాకు లిటరల్ చిరాకు వస్తుంది బ్రో. ఒకసారి ఊహించుకోండి, 10 గేమ్లు ఆడారు, దానిలో ఒకటి కూడా గెలకపోతే ఎలా ఉంటుంది మీకు? నాకు కూడా ఇప్పుడు అదే ఉంది. 5 గేమ్స్ ఆడాడు, 1 గేమ్ గెలిచాడు అంతే. 1 గేమ్ గెలిచాడు కదా అనుకోకండి,
ఒక గేమ్ ఏం సరిపోద్ది స్టాట్స్ పెరగాలంటే నేను ఏంటంటారు రావట్లేదు, నిజంగానే రావట్లేదు. పోనీ ఏదో ఒకటి. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ గట్టికి లైక్స్ కొట్టండి గైస్. వ్యూస్ చూసా, నేను చూసినప్పుడు అయితే సెకండ్ వీడియోకి 7 వ్యూస్, ఫస్ట్ వీడియోకి 4 వ్యూస్ ఏమో ఉన్నాయి. కానీ లైక్స్ కొట్టడం మర్చిపోతున్నారా లేదంటే నచ్చలేదు నాకు అర్థం కావట్లేదు. నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఇలాగే ప్లే అయిపోతూ ఉంటుంది. మీరు గుడ్ బై.